హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు. అందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారు ఆశీస్సులు కూడా అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఈరోజు నీ ఇంటికి అతిథిలా వస్తున్నా, ఇంతవరకు అనుభవించిన కష్టం చాలు అనుకుంటే ఈ రోజైనా పూర్తిగా నేను చెప్పినట్టుగా చెయ్యి. పితృదేవతల ఆశీర్వాదం వెంటనే దక్కుతుందమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి. ఎవరైతే ఈ సందేశాన్ని పూర్తిగా గ్రహిస్తారో వారి జీవితంలో ఎలాంటి ఎడబాట్లు ఉన్నా, కష్టాలున్నా, సమస్యలున్నా కూడా భగవంతుడు దూరం చేస్తాడు అనడానికి ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశమే గొప్ప సాక్ష్యం అని చెప్పవచ్చు. ఆలస్యం చేయకుండా బాబాగారు ఈరోజు ఎలాంటి సందేశాన్ని అందిస్తున్నారో ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. పూర్వం ఒక గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి ఉండేది. ఆలయం ఎదురుగా ఒక పెద్ద వేప చెట్టు, ఆ వేప చెట్టు చుట్టూ ఒక పెద్ద అరుగు ఉండటం వలన ఆ ఊరి జనం పొలం పనులకు పూర్తి కాగానే సాయంత్రం గుడి వద్ద ఆ వేప చెట్టు కింద కూర్చొని కాలక్షేపం చేసేవారు. ఆ ఊరి మీదుగా వెళ్ళే బాటసార్లకు కూడా ఆ చెట్టు నీడనిచ్చేది, సేద తీర్చేది. అలా ఒక బాటసారి వచ్చి ఆ చెట్టు కింద కూర్చున్నాడు. అదే సమయంలో అక్కడ ఇద్దరు యువకులు చాలా తీవ్రంగా వాదించుకుంటూ ఉంటారు. ఈ బాటసారి దృష్టి వాళ్ళ మీద పడుతుంది. వాదించుకుంటున్న ఇద్దరి పేర్లు కృష్ణ, శేఖరం. కృష్ణ శేఖరంతో ఇలా ఉంటుంటాడు, నువ్వెన్నైనా చెప్పు, శ్రీరాముల వారు సీతమ్మను అవమానించడం ఆడవారిని అవమానించినట్టే లెక్క. ఎవరో సంబంధం లేని వ్యక్తి ఏదో అన్నారని భార్యని అగ్ని ప్రవేశం చేయటం తప్పు. అప్పుడు శేఖర్ ఇలా అంటాడు, ఆయన అలా చేశాడు కాబట్టే సీతమ్మ తల్లి గొప్పతనం అందరికీ తెలిసింది. ఈరోజు కూడా ఒక స్త్రీని ఆదర్శమూర్తిగా చెప్పాలి అంటే సీతమ్మ తల్లితో పోల్చి చెప్తుంటాం. ఆమెకు అంత గొప్ప స్థానం ఇవ్వడానికి కారణం ఆ రోజు శ్రీరాముల వారు చేసిన గొప్ప పని. మళ్ళీ కృష్ణ ఇలా అంటాడు, ఈరోజు ఆమె పేరు చాలా గొప్పగా మారుమోగవచ్చు, కానీ ఆ రోజు ఆ మహాతల్లి మనసు ఎంత బాధపడి ఉంటుంది, అందరి ముందు ఎంత అవమానం పొందింది. ఎంతైనా శ్రీరామచంద్రుడు అలా చేసి ఉండకూడదు. ఒక రామాయణం అనే కాదు, ఏ చరిత్ర తీసుకున్నా స్త్రీవులకు ఒక విధానంగా అవమానం జరుగుతూనే ఉంది. దీనికి శేఖర్ ఇలా అంటాడు, ఇప్పుడు మనం రామాయణం గురించి మాట్లాడుతున్నాం, దాని గురించే మాట్లాడు, నువ్వు మిగతా చరిత్ర గురించి ఎందుకు తీసుకొస్తున్నావు? మళ్ళీ కృష్ణ ఇలా అంటాడు, ఒక విషయం మాట్లాడుకుంటున్నప్పుడు ఉదాహరణగా ఎన్నో మాట్లాడతాం కదా, అది వివరంగా అవతల వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పడానికి చేసే ప్రయత్నం అంతే, కానీ అసలు విషయాన్ని దారి మళ్లించడం ఎలా అవుతుంది? ఇదంతా చూస్తున్న బాటసారికి మీరిద్దరి గొడవ ముదిరి పాకున పడుతుందేమో అని తన పక్కన ఉన్న వ్యక్తితో ఇలా అంటాడు, ఏమండి, చూస్తూ ఉంటే వాళ్ళిద్దరూ కొట్టుకునేలాగా ఉన్నారు, ఎవరైనా ఆ గొడవను ఆపొచ్చు కదా. అప్పుడు ఆ పెద్ద ఆయన ఇలా అంటాడు, మీరేమో ఈ ఊరికి కొత్త కదా, మీకు ఈ విషయం అర్థం కావటం లేదు. వారిద్దరూ అలా వాదించుకోవడం చాలా మామూలేలేండి. మీరు ఇంకొంతసేపు అలాగే చూస్తూ ఉండండి, మీకు అంతా అర్థమవుతుంది అంటాడు ఆ పెద్ద ఆయన. బాటసారికి కూడా సరదాగా అనిపించి ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంటాడు. మళ్ళీ కృష్ణ శేఖర్తో ఇలా అనడం మొదలు పెడతాడు, అంటే నువ్వేం చెప్పినా నువ్వు తల ఊపాలా? అప్పుడు శేఖర్ ఇలా అంటాడు, నేనేం చెప్పినా తల ఊపమని నేను అడిగానా? ఉన్న నిజాలు ఒప్పుకుంటే చాలు. అప్పుడు మళ్ళీ కృష్ణ ఇలా అంటాడు, మరి నేను చెప్పేవన్నీ అబద్ధాలేనా? నాకు పురాణాల గురించి ఏమీ తెలియదు, అసలు నాకు లోక జ్ఞానమే లేదని నువ్వు నన్ను కూరలో కరివేపాకు తీసేసినట్టుగా తీసేస్తున్నావే. అప్పుడు శేఖర్ ఇలా అంటాడు, కరివేపాకు తీసేయాల్సిన అవసరం లేదు, అది తింటే ఆరోగ్యానికి మంచిదే, కానీ చరిత్రను మాత్రం వక్రీకరించవద్దు, నేటి తరానికి చెడును మాత్రం నింపకు అంటున్నాను. బాటసారి వాళ్ళిద్దరి సంభాషణ చాలా ఆసక్తికరంగా వింటూనే ఉంటాడు. వీరిద్దరూ ఇంకెంతసేపు ఇలా వాదులాడుకుంటారు, ఇంకెంత దూరం వెళ్తుంది అని చూస్తూ ఉంటాడు. అప్పుడు కృష్ణ ఇలా అంటాడు, ఇవన్నీ కాదురా, మాటల మధ్యలో కరివేపాకు ఎలాగో తీసుకొచ్చావు కదా, నాకు ఒకటి గుర్తొచ్చింది. ఈరోజు కంది చారు చేస్తున్నది, అలాగే కరివేపాకు పొడి కూడా చేసింది, ఆరోగ్యానికి మంచిది అన్నావు కదా, ఇంటికి వెళ్ళి భోజనం చేద్దాం పదా. అప్పుడు శేఖర్ ఇలా అంటాడు, మీ అమ్మ చేతి కందిచారు చాలా అద్భుతంగా ఉంటుంది, పద వెళ్దాం, దారిలో మా ఇంటికి వెళ్ళి భోజనానికి వెళ్ళి వచ్చేద్దాం అని ఇద్దరు అక్కడ నుండి ఒకరి చేతులు వేసుకొని అక్కడికి వెళ్ళిపోతారు.
అప్పటి వరకు వారినే చూస్తున్న ఆ బాటసారి కళ్ళు తేలేస్తాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన ఇలా అంటాడు, చూశారు కదా, వారిద్దరూ ప్రతిరోజు ఇలాగేనండి. నిజానికి వారు చాలా గొప్ప స్నేహితుడు. వాళ్ళు చిన్నతనం నుండి వాళ్ళు చాలా ప్రాణ స్నేహితులుగా పెరుగుతూ వచ్చారు. ప్రతిరోజు ఇలా కాలక్షేపానికి వచ్చి ఇక్కడ కూర్చుంటారు. ఏదో ఒక విషయం మీద కాసేపు కొట్టుమిట్టాడుతారండి. వాళ్ళని చూస్తున్న వాళ్ళందరికీ ఈ రోజుతో వీళ్ళ స్నేహం విడిపోతుంది. ఇక జీవితంలో వీరు ఇద్దరు మాట్లాడుకోరు, కలవరు అనుకుంటారు. ఇలా అనుకునే లోపే వాళ్ళిద్దరు భుజాల మీద చేయి వేసుకొని కలిసి వెళ్ళిపోతారండి. అప్పుడు ఆ బాటసారి ఇలా అంటాడు, అదేనండి స్నేహంలోని మాధుర్యం. డబ్బు, కులం, మతం ఏవి తేడాలని లేకుండా మనుషులని కలిపేదే స్నేహం అని ఆ బాటసారి అక్కడి నుండి లేచి తన దారిన తాను వెళ్ళిపోతాడు. అలా కొంతకాలం గడిచాక కృష్ణ తన పొట్ట పోసుకునే దానికోసం దూరదేశం వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పటిలాగే స్నేహితులు ఇద్దరు కలిసి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చి కలుసుకుంటారు. ఒరే శేఖరం, మా మేనమామ గారు వారి ఊళ్ళో ఏదో ఒక పని చూశారంట, రమ్మంటున్నారా? ఇంత వయసు వచ్చిందా? ఊళ్ళో ఖాళీగా తిరుగుతూ ఉంటే ఎలా? ఏదో ఒక పని చేసుకోవాలి కదా, అక్కడికి వెళ్ళు అని మా అమ్మ కూడా చెప్తుంది. ఇక వెళ్ళక తప్పేది లేదు. అప్పుడు శేఖర్ ఇలా అంటాడు, నువ్వు అసలే మీది పెట్టకుడుపమ్మ, మంచి పని దొరికినప్పుడు తప్పు లేదు, కానీ నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు అంటే కాస్త బాధగా ఉందిరా. అసలు వెళ్ళాలనే ఉద్దేశమే లేదు, కానీ వారు బలవంత పెడుతున్నారా. అప్పుడు శేఖర్ ఇలా అంటాడు, మన సంతోషం కోసం పెద్దవాళ్ళకి ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. అయినా కానీ వాళ్ళు చెప్పేది మన బాగు కోసమే కదా. వీలు దొరికినప్పుడల్లా కలుసుకుందాం. అక్కడ నీకేమైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పు, కబురు పంపించు, నాకు చేతనైనంత సహాయం చేస్తాను. అలా కృష్ణ తన స్నేహితుని వదిలి వెళ్ళలేక తన మేనమామ చూసిన పనికి అయిష్టంతోనే వెళ్తాడు. ఇక శేఖర్ తన ఉన్న 2 ఎకరాల పొలంతో చక్కగా పంటలు పండిస్తూ డబ్బు బాగానే సంపాదించి మంచి ఇల్లు కట్టుకుంటాడు. అలా కట్టుకున్న తర్వాత మంచి అమ్మాయిని చూసి కూడా పెళ్లి చేసుకుంటాడు. గ్రామం వదిలి వెళ్ళిన 7 ఏళ్లకు కృష్ణ ఏదో పని మీద ఆ ప్రాంతానికి తిరిగి వస్తాడు. అలాగే ఎలాగూ వచ్చాను కదా, శేఖర్ని చూసి పలకరించి వెళ్దాము అని స్నేహితుడి ఇంటికి చేరుకున్న కృష్ణ బాగా అభివృద్ధి చెందిన ఆ ఇంటిని చూసి ఇలా అనుకుంటాడు, పర్వాలేదు, నా స్నేహితుడి జీవితంలో బాగానే స్థిరపడ్డాడు, అయినా వారు మంచివాడు, వాడికి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది అనుకుంటూ ఆ ఇంటి ముందుకు వెళ్ళగానే వసారాలో ఒక కుక్క మొరగడం ప్రారంభిస్తుంది. కుక్క అరుపు విన్న శేఖర్ భార్య తలుపు తీసి బయటకు వస్తుంది. కుక్కని అలా బయటకు పంపి కృష్ణని చూస్తూ ఉంటుంది. అప్పుడు కృష్ణ ఇలా అంటాడు, శేఖర్ ఇల్లు ఇదేనా అమ్మా? అది అడగగా ఆమె అవును అన్నట్టు తల ఊపుతుంది. శేఖర్ ఇంట్లో ఉన్నాడా లేదా? బయట ఉన్నాడా అమ్మా? ప్రస్తుతం ఇంట్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడో నాకు చెప్పి వెళ్ళలేదు. ఎప్పుడు తిరిగి వస్తాడో కూడా నాకు తెలియదు అని శేఖరం భార్య చెప్పగానే అతను, నా పేరు కృష్ణ, నేను శేఖరం ఇద్దరం చిన్ననాటి స్నేహితులం. 7 ఏళ్ల కిందట ఈ గ్రామం వదిలి వెళ్ళాను. మళ్ళీ ఇదే రావడం, నా చిన్ననాటి స్నేహితుడిని ఒక్కసారి చూసి పోదామని వచ్చాను. సమయానికి అతను ఇంటిలో లేడే అన్నాడు కృష్ణ. ఆ మాటలకు శేఖరం భార్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. కృష్ణని లోపలికి రమ్మని కూడా ఆహ్వానించలేదు. ఒక ప్రక్కన ఎండ మండిపోతూ ఉంటుంది. ఇక చేసేదేమీ లేక కృష్ణ ఆ ఇంటి ముందు ఒక చెట్టు ఉంటే అక్కడ వెళ్ళి కూర్చుంటాడు. అమ్మా, తెలియక అడుగుతున్నాను, శేఖరంకు నువ్వేమవుతావు? భార్యవేనా? అప్పుడు ఆమె ఇలా అంటుంది, చిన్ననాటి స్నేహితులు, ప్రాణ స్నేహితులు అంటున్నారు. మీ మిత్రుడు మిమ్మల్ని తన పెళ్ళికి ఆహ్వానించలేదా? పెళ్ళికి నన్ను ఆహ్వానించాడమ్మా, కానీ నేను అప్పుడు ఊళ్ళో లేను. నేను తిరిగి వచ్చాక నాకు ఆహ్వాన పత్రిక అందింది. అప్పటికే మీ పెళ్ళి జరిగిపోయింది అని కృష్ణ అనగానే అప్పుడు అవును, నేను ఆయన భార్యనే అని అంటుంది. కొత్తగా పెళ్ళైనట్టుందే, ఇంకా పిల్ల జల్ల లేరా అమ్మా అని అంటే త్వరలోనే మీకు 12 బిడ్డ కలగాలని కోరుకుంటున్నానమ్మా. ఎండ చాలా తీవ్రంగా ఉంది తల్లి, తాగడానికి కాస్త మంచిగా నీళ్ళు ఇస్తావా అని కృష్ణ అడగగా ఆమె లోపలికి వెళ్ళి ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని వస్తుంది. నీళ్లు బిందెలో కావడం వల్ల చల్లగా లేవు. నోట్లో వేసుకుంటే అవి కొద్దిగా వాసన వేసింది. కృష్ణ ఆ నీటిని కింద పారబోశాడు. ఇక నేను బయలుదేరాలి. శేఖర్ను కలవలేకపోయాను. అతను వస్తే నేను వచ్చానని చెప్పానమ్మా. నా పేరు కృష్ణ, గుర్తుంది కదమ్మా? శేఖర్ పైకి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను అని చెప్పమ్మా. ఈ ఇల్లు కూడా చాలా చక్కగా కట్టాడు. నాకు అనిపించింది చెప్తున్నాను.
ఎంత ఖర్చు పెట్టాడో తెలియదు, కానీ ఇల్లు నిర్మించడానికి ఇల్లుకు అందం లేదమ్మా, ఏదో లోపం ఉంది. దాచకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నందుకు ఏమీ అనుకోకమ్మా. ఆ లోపం ఏమిటో కనుక్కోమని సరి చేసుకోమని చెప్పు. ఇక అంతా బాగానే ఉంటుంది. మర్చిపోకుండా శేఖరంతో చెప్పమ్మా అని చెప్పి కృష్ణ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ రాత్రి బాగా చీకటి పడిన తర్వాత శేఖరం ఇంటికి చేరుకుంటాడు. నీకోసం కృష్ణ అనే ప్రాణ స్నేహితుడంట. అతడు మన ఇంటికి వచ్చాడు. అతను వచ్చిన సంగతి మీతో చెప్పమని చెప్పాడు. ఏమిటి, కృష్ణ వచ్చాడా? ఇన్ని రోజుల తర్వాత వచ్చి నన్ను కలవకుండా వెళ్ళిపోయాడా? నువ్వు అతని ముండమనలేకపోయావా అని అంటాడు భార్యతో. అప్పుడు ఆమె, ఎవరో ఏంటో నాకేం తెలియదండి. ఇది వరకు అతన్ని ఎప్పుడు కూడా చూసడం లేదు. నేను అతన్ని ఎలా ఉండమని చెప్పాను కదా, అతనే ప్రాణ స్నేహితుడని. కనీసం భోజనమైనా పెట్టి పంపావా లేదా? లేదు, అతడు అరుగు మీదనే కూర్చొని మాట్లాడి వెళ్ళిపోయాడు. అయ్యో, కనీసం నా మిత్రుడిని ఇంటి లోపలికైనా ఆహ్వానించలేదా? నా కోసం ఇంత దూరం వచ్చిన వాడి మనసు ఎంత బాధపడిందో ఏమిటో. అన్నం పెడితే ఏం పోతుందే? అతను నీకు పరిచయం లేకపోయినా భోజనం చేయండి అని అడగాలి కదా. ఇంతకీ ఏం చెప్పి వెళ్ళాడు నా మిత్రుడు అని అడగగా, ఆ మిత్రుడిని అలా పంపినందుకు ఆమె మీద కోప్పడి ఇంకా ఆ మిత్రుడు ఏమేం అడిగాడా అని ఆరా తీస్తాడు. చాలా బాగా అభివృద్ధి చెందాడు, అందుకు నేను సంతోషిస్తున్నాను. కానీ ఈ ఇంట్లో ఏదో లోపం ఉందమ్మా, దాన్ని కనిపెట్టి ముందు సరిచేసుకోమని చెప్పమ్మా అన్ని భర్తకు. ఇది మర్చిపోకుండా మరీ చెప్పమ్మా అని అన్నాడు. అలా చెప్పినందుకు శేఖరం ఆశ్చర్యపోతాడు. తన ఇంటి బయటకు వచ్చి చాలాసేపు జాగ్రత్తగా పరిశీలించి చూస్తాడు. కానీ అతడికి ఆ ఇంట్లో ఎలాంటి లోపము కనబడలేదు. కృష్ణ ఎందుకు ఇలా అన్నాడు శేఖరంకు అర్థం కాలేదు. సరేలే, ఆ మిత్రుడు ఎందుకు అలా అన్నాడో ఏమో. నువ్వు మాత్రం ఇంకెప్పుడు ఇలా చెయ్యకు. ఇంటికి ఎవరొచ్చినా వారిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించు. ఒక ముద్ద భోజనం చేసి పంపించు. ఇంటి బయట కూర్చోబెట్టి మాట్లాడకు. ఆ వచ్చేవాడు ఏ పరిస్థితిలో మన ఇంటికి ముందుకు వచ్చి నిలబడ్డాడో ఏంటో. ఆకలి తీర్చి పంపిస్తే తప్పేముంది అని భార్య మీద కోప్పడతాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత తిరిగి మళ్ళీ వేసవి వచ్చింది. కృష్ణ ఇంకొకసారి ఆ ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఈసారైనా శేఖరాన్ని చూసి పోదాము అనే ఉద్దేశంతో అతను తన ఇంటికి వెళ్ళి బయటకు నిలబడి పిలుస్తాడు. వరం శేఖరం అని పిలవగా భార్య తలుపు తీసి బయటకు వచ్చి కృష్ణని చూసి ఇలా అంటుంది. అన్నయ్య గారు, రండి, లోపలికి రండి అని పిలుస్తుంది ఎంతో మర్యాదగా. శేఖర్ ఉన్నాడా అమ్మా? పోయినసారి వచ్చినప్పుడు కూడా కలవలేకపోయాను అని కృష్ణ వాకిట్లో నిలబడి అడుగుతాడు. ముందు మీరు లోపలికి రండి అన్నయ్య గారు, అలా బయట నిలబడి మాట్లాడతారేంటి? ఆయన ప్రస్తుతం ఇంట్లో లేరు, బయటకు వెళ్ళారు అని ఇవ్వగానే వస్తారు. మీరు లోపలికి రండి అని శేఖరం భార్య బలవంతంగా పిలుస్తుంది. అయినా సరే కృష్ణ తల అడ్డంగా ఊపి ఇలా అంటాడు. ఎందుకులేమ్మా, ఈ చెట్టు కింద బాగానే ఉంది, ఇక్కడే కాసేపు కూర్చుంటాను. అంతలోపు నా మిత్రుడు వస్తాడేమో చూస్తాను అంటూ ఆ చెట్టు కింద కూర్చోవడానికి వెళ్తూ ఉండగా శేఖరం భార్య ఇలా అంటుంది. మాకు ఇల్లు వాకిలి లేనట్టు మీరు చెట్టు కింద కూర్చోవడం మీద అన్నయ్య గారు, లోపలికి రండి అంటుంది. ఆమె మాట కాదనలేక కృష్ణ ఆమెతో పాటు లోపలికి వెళ్తాడు. ఆ ఇంట్లో ఎంతో చల్లగా సుఖంగా ఉంటుంది. అక్కడున్న మంచం మీద కూర్చొని కృష్ణ ఇలా అనుకుంటూ ఉంటాడు. ఈసారైనా శేఖరం తప్పకుండా నాకు కనిపిస్తాడు అనుకున్నాను. అతడిని చూసే నాకు రాత ఉన్నట్టు కనిపించటం లేదు అనుకుంటాడు కృష్ణ. ఇక శేఖర్ భార్య లోపలికి వెళ్ళి కొంచెం సేపట్లో ఒక పళ్ళెంలో 3 గ్లాసులు తెచ్చిపెట్టి అతని ముందు పెడుతుంది. వాటిలో చిక్కటి మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చల్లని కుండ నీళ్లు ఉంటాయి. తీసుకోండి అన్నయ్య గారు, భోజనం వేళకు ఆయన వస్తారు. అప్పుడు ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఏం చక్కగా మాట్లాడుకోవచ్చు. అంతదాకా మీరు విశ్రాంతి తీసుకోండి, అలసిపోయి ఉంటారు అని శేఖరం భార్య అనగానే కృష్ణ మనసులో ఇలా అనుకుంటాడు. శేఖరం భార్య ఎంతగానో మారిపోయింది. కొంతసేపటి తర్వాత ఆమె వంటింట్లో రుచి ఎలా అంటుంది. అన్నయ్య గారు, వేళ దాటిపోయింది, మీరు భోజనం చేయని రండి. అప్పుడే ఏం తొందరమ్మా, శేఖరం కూడా రానివ్వు. ఆయన ఆకలి ఆయనకే తెలియదు. ఆయన ఏ వేళకు ఇల్లు చేరుతాడో ఆయన కోసం తిండి తిప్పలు లేకుండా మీరు ఉండటం ఎందుకు? భోజనానికి లేవండి, వంటకాలు వేడిగా ఉన్నాయి అని బలవంతం చేస్తుంది. ఎలాగో కృష్ణ చాలా ఆకలి మీద ఉంటాడు. వెంటనే ఆమె వడ్డించిన పలహారం భోజనం మొత్తం తిన్నాక కొద్దిసేపు అక్కడే విశ్రాంతి తీసుకుంటాడు. ఇక సూర్యాస్తమయం అవుతుంది. అమ్మా, ఇంతసేపు అయింది, శేఖరం ఇంటికి చేరుకోలేదు. ఇక నేను వెళ్ళాలమ్మా. శేఖరాన్ని ఈరోజు కూడా కలవలేకపోయాను.
మీరు వెళ్ళిపోకండి అన్నయ్య గారు. ఈసారి కూడా మీరు కలవకపోతే ఆయన చాలా నొచ్చుకుంటారు. ఈ పూటకి ఇక్కడే ఉండండి. రేపు ఉదయాన్నే వెళ్దురు గాని. లేదమ్మా, నేను వెళ్ళాలి. నాతో పాటు ప్రయాణం చేసేవాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. వారు నా కోసం కనిపెట్టుకొని ఉంటారు. నాకు ఉండాలని ఉంది, కానీ అది సాధ్యం కాని పని. నేను శేఖరాన్ని అడిగానని చెప్పమ్మా. మీ ఇల్లు, మీ తోట అన్నీ చూశాను. అన్నీ చూసిన తర్వాత ఎంతో సంతోషించాను. చాలా బాగుంది అని చెప్పమ్మా. ముఖ్యంగా మీ ఇల్లు ఎంతో అందంగా ఉంది. ఇంటికి ఒక కొత్త కళ వచ్చింది. నీ చేతి వంట ఇంకా అద్భుతంగా ఉంది. ఈ ఉత్తరాన్ని కూడా నా మిత్రుడి చేతికి ఇవ్వమ్మా అని ఆ ఉత్తరాన్ని ఆయన చేతికి ఇచ్చి కృష్ణ అక్కడి నుంచి బయలుదేరతాడు. రాత్రి శేఖరం బాగా పొద్దుపోయాక ఇంటికి వస్తాడు. ఆయన భార్య కృష్ణ వచ్చిన సంగతి, అలాగే అతను అన్న మాటలు కూడా చెప్పి అతనిచ్చిన ఉత్తరాన్ని భర్త చేతికి ఇస్తుంది. శేఖర్ ఆ ఉత్తరాన్ని తెరిచి చదవడం ప్రారంభిస్తాడు. మిత్రమా, ఈసారి కూడా నేను కలవలేకపోయినందుకు చింతిస్తున్నాను. పోయినసారి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంటికి కల లేదు అన్నందుకు నువ్వు బాధపడ్డావేమో. ఇంటికి అందం ఇల్లాలు అంటారు. అప్పుడు ఆమె ప్రవర్తన నాకు నచ్చలేదు. అందుకే ఇంటికి కలలేదు అన్నాను. ఇప్పుడు ఆమెలో ఎంతో మార్పు వచ్చింది. ఆవిడ నా మీద చూపించిన ప్రేమ, ఆప్యాయత నేను జీవితంలో మర్చిపోలేను. వీలైనంత త్వరలో నేను మళ్ళీ నేను వచ్చి కలుస్తాను. ఇట్లో నీ మిత్రుడు కృష్ణ అని చెప్పి రాసింది. ఆ ఉత్తరంలో అది చదివిన శేఖరం ఇలా అనుకుంటాడు. అది గమనించిన భార్య, ఏం రాశాడో మీ మిత్రుడు అంటూ అడుగుతుంది. ఇంటికి అందం ఇల్లాలు, నీ వల్ల ఇంటికి అందం వచ్చింది అన్నారు. నీ చేతి వంట కోసం త్వరలో మళ్ళీ మన ఇంటికి వస్తాను అని రాశాడు. మొదటిసారి తన ఇంటికి వచ్చినప్పుడు కృష్ణ ఆ ఇద్దరి స్నేహితులను బాధ పెట్టినందుకు ఆమె కూడా బాధపడుతుంది. అలాగే తన భర్త చెప్పిన విధంగా తన ప్రవర్తనని మార్చుకుంది. అలాగే ఆ ఉత్తరంలో కృష్ణ ఆమె గురించి రాసినందుకు చాలా సంతోషిస్తుంది. దీన్ని బట్టి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, మన పెద్దలు ఊరికే అనలేదు అతిథి దేవోభవ అనంటే, ఏదైనా సరే మన ఇంటికి బాధితులు వచ్చినప్పుడు తగిన మర్యాదలు చేసి పంపాలి. వారిలోనే మనం దైవాన్ని చూసుకోవాలి. అంటే మన ఇంటికి సాక్షాత్తు ఆ దేవుడే మన ఇంటికి వచ్చినట్టు అని మనం అర్థం చేసుకోవాలి. దైవం ఎప్పుడు కూడా మనల్ని ఒక విధంగా పరీక్షిస్తుంది. అది ఎలా, ఏ విధంగా అని కూడా మనం ఏ రూపంలో వచ్చి మనల్ని పరీక్షిస్తుందో కూడా మనం ఊహించలేము. కాబట్టి ఎవరు మన ఇంటికి అడుగుపెట్టినా కూడా ఆ సమయంలో వారిని అతిథిగా, దైవంగా భావించే వారికి తగిన మర్యాదలు చేయమని బాబాగారు ఈ సందేశాన్ని అందించారండి. ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి.